సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో సార్. హాయ్ నాగ్. హలో సార్. హాయ్ అండి. శేఖర్ భాషా గారు, జనరల్గా అంటే నేను మీ గురించి నేను చెప్పడం కంటే కూడా ఆడియన్స్ మిమ్మల్ని చదివిన విధానం చాలా ఎక్కువ ఉంది. పరిచయం కూడా అక్కర్లేదు ఇప్పుడున్న దానికి. చాలామంది లోపల ఉన్న మనుషుల మనోభావాలకి మీరు ఒక ధైర్యం, నో డౌట్. జానీ మాస్టర్ విషయానికి సంబంధించినటువంటి వాటిల్లో మీరు స్పందిస్తే బాగుంటుంది, అట్లీస్ట్ ఒక జడ్జిమెంట్ దీనికి సంబంధించినటువంటి విషయంలో వస్తుంది అనుకునేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నేను చూశాను కూడా. ఈవెన్ నేను రవీంద్రనాథ్ గారు చేసినటువంటి వీడియోలో కింద కామెంట్ బాక్స్లో ఒకళ్ళు పోస్ట్ చేశారు కూడా. మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే దీని మీద, ఎంటైర్ ఇన్సిడెంట్ మీద? నాకు ప్రస్తుతం అందుతున్న సమాచారం వాటితోటి అండ్ అలాగే నా ఒపీనియన్ ఇవి రెండు మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే, అసలు ఏ రకమైన సమాచారం లేకుండా డైరెక్ట్గా చూస్తే ఒక భార్యాభర్త కావచ్చు, లేదు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ఎల్స్ అక్రమ సంబంధం కావచ్చు, ఏదైనా సరే ఒక స్త్రీ పురుషుల రిలేషన్లో ఎన్నాళ్ళైనా సరే ఉండి ఒకానొక రోజున ఏదో రకంగా గొడవ అయితే, అది ఎటువంటి గొడవ అయినా సరే, ఎంత పెద్ద గొడవ అయినా కావచ్చు, అప్పుడు టక్కుమని వచ్చేసి ఒక కేసు పెట్టేసేయచ్చు. అది అంటే లేటెస్ట్గా వచ్చిన BNS 68, 69 సెక్షన్స్ చూస్తే అది ఇంకా మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామా అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇంతకు ముందు ఉన్న సెక్షన్స్ కన్నా ఇది ఇంకా స్ట్రింజెంట్. అంటే ఇప్పుడు మీరు ఆ 68 సెక్షన్ తీసుకుంటే భర్త భార్యని సెడ్యూస్ చేయడం కూడా ఈ కోవకు వస్తుంది. నాట్ అమౌంటింగ్ టు రేప్, బట్ ఇట్ ఈస్ అఫెన్స్ అప్ టు 10 years దీనికి ఇంప్రిజన్మెంట్. పాపులేషన్ తగ్గించడానికి ఇట్లాంటి సెక్షన్స్ ఏమైనా తీసుకొస్తున్నారా? అసలు కాపురం చేయడం కూడా తప్పన్నట్టు తీసుకొస్తున్నారా అనేది ఇది ఒక రకం. సో మనం జనరల్గా ఏమవుతుందంటే, లాస్ట్ నేను డీల్ చేసిన కేసుకి ఈ కేసుకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది, ఎస్పెషల్లీ అమ్మాయి విషయంలో. నేను అమ్మాయి గురించి తెలుసుకున్న విషయం అంటే, అమ్మాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎటువంటి కేసులు పెట్టలేదు, ఆ అమ్మాయికి ఇటువంటి నెగిటివ్ రికార్డ్ ఏం లేదు. సరే, ఇవాళ రేపట్లో ఈ అక్రమ సంబంధమా లేకపోతే ఆయన మతం ప్రకారం ఆయన ఇద్దరిని ముగ్గురిని చేసుకోవచ్చు, అది ఆయన సక్రమ సంబంధం అనుకున్నారు. బట్ వాట్ ఎవర్, వాళ్ళిద్దరికి మధ్య ఒక రిలేషన్ ఉంది అనేది మనకి ప్రైమా ఫేస్లో తెలుస్తుంది. మరి 5 ఏళ్ళ గురించి ఎప్పుడు కూడా లేనిది సడన్గా ఒక రోజున ఎందుకు వచ్చింది? అందరూ అడిగే క్వశ్చన్ ఇదే. ఇన్నాళ్ళు లేదు కదమ్మా, ఈ రోజు ఎందుకు వచ్చి కంప్లైంట్ చేస్తారు? సో ఇవాళ ఏమిటి ఆవిడని ట్రిగ్గర్ చేసింది? దానికి మనకి కనిపిస్తున్న కొన్ని ఇవేంటంటే, ఆవిడ్ని పని చేసుకొనివ్వట్లేదు, ఆర్ఎల్స్ ఆవిడ మేబీ వేరే రిలేషన్లోకి మూవ్ ఆన్ అవడానికి ఈయన అడ్డం పడుతున్నారు, లేకపోతే ఇంకెక్కడైనా కొరియోగ్రాఫర్ కార్డు ఇప్పించట్లేదు, ఇలాంటివి రకరకాలుగా మనకి సర్ఫేస్ అవుతాయి. ఒకవేళ ఇదే కనుక నిజం అనుకుంటే, ఈ రీజన్స్ తోటి ఆయనతో కూర్చొని చర్చించుకుంటే అయిపోయేది. మేబీ వాళ్ళ ఆవిడ పోని గొడవ పెట్టిందా, వాళ్ళ ఆవిడ మా ఆయన వదిలేసి వెళ్ళిపో అని చెప్పి, మరి ఆయన కూడా ఈవిడిని వదిలేశాడు. ఒకవేళ కనుక అలా వదిలేస్తే ఆ సెక్షన్స్ వేరే ఉండేది, 493 ఉండేది. అవునండి. సో అది లేదు మనకి. బట్ అదైతే కనిపించట్లేదు. ఆవిడ అలా వెళ్ళిపోయిన తర్వాత, అంటే జానీ మాస్టర్ నుంచి నేను దూరం అయిపోవాలనుకుంటున్నాను, ఈయన నా జోలికి రాకూడదు అంటే ఏం చేయాలి? ఏదో సెటిల్మెంట్లు చేసుకునే దీంట్లో కొన్ని రకాలుగా మాట్లాడినట్టుగా మనకి తెలుస్తున్న విషయాలు. బట్ ఏదేమైనా మరి కొన్నిసార్లు లవ్ పెరిగిపోయి, నేను ఇంతకుముందు డీల్ చేసిన పాత కేసులో అవతల వాళ్ళు వద్దనుకుంటున్నా సరే నాకు నువ్వే కావాలి అని చెప్పి కూర్చుంటారు కొన్నిసార్లు. ఆ ఫేసు కొంత అంటే ఎలా ఉంటుందంటే ఇబ్బందికరంగానే ఉంటుంది అవతల వాళ్ళకి. కానీ ఇన్నాళ్ళు ఉన్నావు కదా, ఇన్నాళ్ళు ఉండి సడన్గా నువ్వు నన్ను వద్దు పో అంటే నేనేమైపోవాలి అనే ఇది ఉంటుంది. మన చట్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆడవాళ్ళు కనుక చేస్తే ఎటువంటి శిక్షార్హం ఉండదు అనమాట. అంటే ఇప్పుడు అక్రమ సంబంధాలు వదిలేండి, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సడన్గా ఒక రోజున ఈవిడికి ఎంతకైనా బెటర్ సంబంధం వచ్చిందో, లేకపోతే వేరే వాళ్ళ మీద ఇష్టం వచ్చిందో, నాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు నువ్వు? నాకు ఎన్నో ఆశలు చూపించావు, ఎన్నో కళ్ళు చూపించావు జీవితంలో, అది ఇది అని చెప్పావు, ఇప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? రావాల్సిందే అని చెప్పి నువ్వు ఆ అమ్మాయిని బలవంతం చేయడానికి లేదు. ఎందుకంటే మగవాడికి ఆ రకమైన చట్టపరమైన రక్షణ లేదు. అలాంటప్పుడు మగవాడికి ఉన్న ఆప్షన్లు ఏంటంటే, ఏదైతే బెదిరించడము, లేకపోతే ఇది చేయడము, లేకపోతే కొంతమంది యాసిడ్లు పోయడము, దాడులు చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో ఎప్పుడైతే మగవాడికి కూడా చట్టపరమైన రక్షణ వస్తుందో ఇటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మన చట్టంలో అటువంటి వెసులుబాట్లు లేవు. ఇప్పుడు ఆవిడని బెదిరించాడు అనుకుందాం, బెదిరిస్తే ఏమైంది? ఫైనల్గా ఆవిడ ఆ బెదిరింపులు తట్టుకోలేక వెళ్ళి పోలీసులను ఆశ్రయించింది అనుకుందాం. తెలీదు, జస్ట్ చట్టం తీసుకున్నారు అనుకోవాలి. స్పెక్యులేషన్. పోలీసులను ఆశ్రయించిందో లేకపోతే ఎవరికైనా చెప్పుకుందో, వాళ్ళు ఈవెన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. జనరల్గా మనకి చాలా చోట్ల పోలీస్ స్టేషన్స్లో, చాలా చోట్ల కాదు కొన్ని చోట్ల అనుకోండి, కొంతమంది పోలీసులు చేసేది ఏంటంటే, అమ్మ ఇలా రాస్తే నిలబడదు, మీ నోటికి వచ్చినట్టు కంప్లైంట్ రాసేస్తే కుదరదు, ఒక లాయర్ని పెట్టుకుని రండి, ఆ లాయరు ఎక్కడెక్కడ ఏ సెక్షన్లు పడితే దానికి తగ్గట్టుగా రాస్తారు.
కొన్నిసార్లు ఉన్నవి లేనివి ఉన్నట్టు ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కంప్లైంట్ నిలబడాలి అంటే. సో సెక్షన్లు బలంగా పడాలి అనే ఉద్దేశంతో లేనివి కూడా ఉన్నట్టుగా రాసే అవకాశాలు ఉంటుంటాయి చాలాసార్లు. ఇప్పుడు కలకత్తాలో జరిగింది మనం ఎవ్వరం ఒప్పుకోం, అది ఖచ్చితంగా రేపే. అటువంటి వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళు ఎంత దరిద్రలో మనం చూసాం. దాన్ని రేపన్నాను ఎటువంటి అవ్వట్లేదు. ఇలా ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాపురాలు చేసేసుకొని లేకపోతే ఒక రిలేషన్లో ఉండి సడన్గా ఒక రోజున వచ్చేసి వీడు నన్ను అప్పటి నుంచి రేప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఆ కలకత్తాలో జరిగిన దానికి వేలాది మంది వచ్చి జస్టిస్ జరగాలి అని చెప్పి పోరాడతారు, ఇన్ని చేస్తుంటారు. కానీ ఇలాంటి వాటిలో బయటికి జనాలు ఎవరు రావట్లేదు. ఎందుకంటే అది రేపు, ఇది ఒక ఎఫ్ఐఆర్. వాళ్ళకి ఏదో గొడవ వచ్చింది, ఆ గొడవకి వాళ్ళు ఇలా ముందుకు వచ్చి ఏదో కేసులు పెడుతున్నారు. కామన్ సెన్స్ తెలుస్తుంది కూడా, కంటికి కనిపించే. లేకపోతే ఇప్పుడు కలకత్తాలో జరిగిన దాంతో దీన్ని పోల్చట్లేదు కదా ఎవరు. అవును, మనం ఏంటంటే రేప్కి బ్రాడ్ డెఫినేషన్ చూస్తున్నాం. అది రేపే, ఇది రేపే, అన్నీ ఒకటే ఘాటికి కట్టేయడం వల్ల మనం ఆ తేడా చూడలేకపోతున్నాం. దానికి 10 ఏళ్ళ శిక్ష, దీనికి 10 ఏళ్ళ శిక్ష. హౌ? డెఫినేషన్స్ అనేవి లాలో క్లియర్ కట్గా చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఇవి అని నా ఉద్దేశం. ఇది జరిగిందని నేను చెప్పను, ఇది జరుగుండొచ్చు అని చెప్తున్నాను. నాకు తెలుస్తున్న సమాచారం మాత్రం ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఇటువంటివి చేయలేదు. ఎవరో ఆ అమ్మాయిని ప్రోద్బలం చేసి ఆ అమ్మాయి చేత ఇంత దూరం పెట్టేస్తున్నారు. అండ్ కొన్నిసార్లు ఒక బిగ్ ఫిష్ మనకు దొరికింది అంటే ఐదర్ కెరీర్ పరంగా మనం పైకి వెళ్ళచ్చు, ఒక పెద్ద సెన్సేషనల్ కేసుని మనం చేసాం అనే కోణంలో వాళ్ళు కూడా గట్టిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్ ఎల్స్ వీళ్ళని మనం ఇరికిస్తే మనకి ఎంతో కొంత వస్తుంది అని చెప్పే కోణంలో కూడా నేను ఈ కేసు గురించి చెప్పట్లేదు. మామూలుగా కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారండి. మీరు చెప్పింది పెద్దోడు దొరికాడరా, సార్ ఎంత ఇస్తారో, 1 కోటి రూపాయలు ఇస్తారా, 10 కోట్లు ఇస్తారా, నేను మీ కేసు సెట్ చేస్తాను. అబ్సల్యూట్లీ ఈ కేసు గురించి నేను మాట్లాడలేదు. ఇట్లాంటి జరిగే అవకాశాలు, ఎక్స్ప్లాయిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి అంటే వీళ్ళ భుజాల మీద పెట్టి కాల్చడం అనేది మనం చూస్తుంటాం. అది ఈ కేసులో జరిగిందా లేదా నాకు అబ్సల్యూట్లీ నో ఐడియా. కానీ మీరు ఒపీనియన్ అడిగారు కాబట్టి ఇలాంటివి సొసైటీలో జరిగే అవకాశం ఉంది. కానీ ఇంతకుముందు నేను రాజ్ తరుణ్ కేసుకి, ఈ అమ్మాయి కేసుకి ఖచ్చితంగా డిఫరెన్సియేషన్ ఒకటైతే చెప్పగలను. ఈ అమ్మాయి అయితే ఎక్స్టార్షన్ కోసం చేయట్లేదు. ఎక్స్టార్షన్ అంటే ఈ కేసు నేను తీసేయాలంటే నాకు ఇంత డబ్బులు ఇవ్వు, లేకపోతే ఒక ఇల్లు ఇవ్వు అని అడగడం కోసం అయితే ఈ అమ్మాయి చేయట్లేదు. ఈ అమ్మాయి కారణాలు వేరే ఉన్నాయి. అవేంటి అని ఆ అమ్మాయి బయటకు వస్తేనే తెలుస్తుంది. ఆ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఒకవేళ ఇలాంటివి చెప్తే కేసు వీక్ అయిపోతుందని ఆ అమ్మాయిని బయటికి రానివ్వట్లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. శేఖర్ భాష గారి ఒపీనియన్ ప్రకారం అయితే అలా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన శేఖర్ భాష గారు వీళ్ళు ట్రావెల్ చేస్తారు షూటింగ్ పర్పస్గా, చాలా చాలా ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి పెట్టిన సెక్షన్ 376/2/N అనే సెక్షన్ పెట్టడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే మీనింగ్, ఒకే పర్సన్ తోటి రిపీటెడ్గా తను సెక్సువల్ అసాల్ట్ చేస్తుంటే, హెరాస్మెంట్ చేస్తుంది, ఇట్స్ కాల్డ్ రేప్ అనే డెఫినేషన్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా అంటే ఇండస్ట్రీ పరంగా అన్ని చోట్లకు తిరగడం అంటే కామన్ కదా సార్. ఇప్పుడు వాళ్ళు షూటింగ్ పర్పస్గా వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు అంటే ఏ రకంగా వీళ్ళు అంటే ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందని మీరేమనుకుంటారండి? అది పాసిబిలిటీ ఉందా మనకు అట్లా? వీళ్ళు రేపు ట్రయల్స్ వచ్చేటప్పటికి కోర్టులో ఎవిడెన్స్లు ఉన్నా లేకపోయినా ఎఫ్ఐఆర్ అనేది జరిగే అవకాశాలు, ఎఫ్ఐఆర్ చేస్తారు. బట్ రేపు కోర్టు ట్రయల్స్కి వచ్చేసరికల్లా దాని మీద స్టాండ్ అవ్వాలి. దానికి పోలీసులు దాని మీద స్టాండ్ అవ్వకపోతే వీళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టేదండి. వీళ్ళకి మనం పోలీసుల మీద కూడా పెడతాం, మనం అవకాశం ఉంటుంది. ఇదేంటంటే సార్, ఇప్పుడు మీకే బాగా తెలిసింది అంటే ప్రైమా ఫేసి ఉంటే చాలు ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు. ప్రైమా ఫేసి అంటే ఏంటి? ఓకే, వీళ్ళిద్దరు కలిసి రూమ్లో ఉన్నారా, వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేశారా, వీళ్ళిద్దరికి సంబంధించిన క్లోజ్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, క్లోజ్ చాట్స్ ఏమైనా ఉన్నాయి, అంతే. సో లిటరల్లీ రేప్ జరిగిందా లేదా అనేదానికి 90% నాకు తెలిసి చాలా చోట్ల ప్రూఫ్లు ఉండవు. అంటే జనరల్గా ఈ ఇట్లా లాంగ్ టూర్స్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఎలా ఉంటుంది సార్? ఈ టూర్స్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అంటారు? అంటే మాకు కొంత అవగాహన కోసం అంటే ఎలా ఉంటుంది సిస్టమ్, ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? అంటే ఐ మీన్ అందులో ఒక షూట్, ఈయన రన్నర్ అని ఒక మూవీ తీసినప్పుడు ఈ కొరియోగ్రాఫర్ గారు ఛాన్స్ ఇచ్చారు ఆవిడకి. అంటే తను హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ కూడా ఈ అమ్మాయి కొరియోగ్రాఫ్ చేసింది. ఆ మూవీ పేరు రన్నర్ అనుకుంటా, ఐ థింక్. ఆ రిలేషన్షిప్ బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా, కేసులో కనిపించే దానికి ఒకలాగా డిఫరెన్స్ ఉంది కదా, ఏం చెప్తారని చెప్పేసి అడుగుతుంది. జనరల్గా మన మగవాళ్ళ ఆడవాళ్ళ సైకాలజీస్ తీసుకున్నా కూడా మగవాడు జనరల్గా ఒక అందాన్ని ఇష్టపడో లేకపోతే క్యారెక్టర్ని ఇష్టపడో అమ్మాయిని గుణవతి రూపవతి అనుకుంటే ఫస్ట్ అతను ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి ప్రపోజ్ చేయడమో లవ్ చేయడమో ఇది జరుగుతుంది. బట్ జనరల్లీ ఆడవాళ్ళ విషయంలోకి వస్తే మనం గమనించండి, మగవాడు ఇలా చూస్ చేసుకుంటే అమ్మాయి తనకన్నా హైట్ ఎక్కువ ఉండాలి, చదువు ఎక్కువ ఉండాలి, ఎక్కువ సంపాదించాలి, అన్ని రకాలుగా తనకన్నా ఎక్కువ అనేవాడు కావాలి. అట్ ద సేమ్ టైం వాడు ఈక్వల్గా ఉండాలి. అన్నిట్లోనూ కోరుకునేది మాత్రం ఎక్కువ, బట్ ఈక్వాలిటీ కావాలి. అయితే మగవాడు
అనుకునేది ఒక రకంగా అనుకుంటే, ఆడవాళ్ళు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఫస్ట్ సేఫ్టీ సెక్యూరిటీ. డాన్స్ మాస్టర్ దగ్గర ఆల్రెడీ బోల్డెన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆయనకి బోల్డెంత క్రేజ్ ఉంది. కాబట్టి జనరల్లీ వాళ్ళ ఆలోచనతో ఎంత అందంగా ఉన్నాడు ఇవన్నీ కూడా సెకండరీగా వస్తాయి. ఒక మంచి సేఫ్టీ ఉందా, ఒక లైఫ్ ఉందా ఈయన దగ్గర, నా రేపు ఫ్యూచర్లో నాకు సేఫ్టీ ఉంటుందా అనేది ఎక్కువగా ఆలోచించే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అలా ఆలోచించినప్పుడు ఓకే ఇంత మూవ్ అవడం నాకు శ్రేయస్కరం, మనం తప్పు కూడా పట్టలేం. అది సైకాలజీ. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అండి నేను మామూలుగా అడుగుతున్నాను, పర్సనల్ కన్సెంట్ అనుకోవచ్చా, ఎక్స్‌ప్లాయిటేషన్ అనుకోవచ్చా ఈ కేసుకి సంబంధించి పర్టికులర్గా? సార్ ఇష్టం లేకుండా గనక జరిగి ఉంటే అవి అంటే ఒకటి నేను గమనించింది, నార్త్కి సౌత్కి ఉన్న తేడా. ఇక్కడ ఉండేవాళ్ళు కొంత ఇబ్బంది పడి తర్వాత హ్యూమిలేట్ అయ్యి వాళ్ళు ఉంటారు. బట్ నార్త్లో చాలా గట్టిగా ఉంటారు. ఆన్ ద స్పాట్ ఇచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసులు పెట్టేస్తారు. అది వాళ్ళలో ఆ ధైర్యం ఉంటుంది మనకి. బట్ అలా కాకపోయినా కూడా సరే, ఒకసారి కాకపోయినా రెండుసారి కాకపోయినా తప్పించుకొని పారిపోతారు. బట్ 5 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా అలా చేస్తున్నారు అనేది నాకు ఒక ఎక్స్‌ప్లాయిటేషనే అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈవిడే కాదు సార్, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ ఆవిడ కూడా 30 ఏళ్ళు కాపురం చేసి పెట్టిన తర్వాత కూడా ఇవాళ ఆవిడ కేసు పెట్టచ్చు. అలా ఉంది మన సార్. మీరు వీలైతే ఆ సెక్షన్ 68 ఒకసారి బిఎన్ఎస్ 68 ఇండికేట్స్ అది సార్ చెప్పినట్టుగా ఉంటుంది. అట్లా సింపుల్ అంటే ఏం అవసరం, నాన్ బెయిలబుల్ అరెస్ట్. మగాడిగా భారతదేశంలో పుట్టడమే పాపమా అన్నట్టు అనిపిస్తుంది. మరి ఇదే రివర్స్లో ఏ మగాడైనా సరే ఒక అమ్మాయి నన్ను ఇట్లా హెరాస్ చేస్తుంది, నీకు ఎందుకు జరగవు, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. లిటరల్లీ నీకు హీరో ఛాన్స్ ఇస్తా, ఓకే నాకు తెలిసిన కొంతమంది మూవీతో కొంచెం క్లోజ్గా పనిచేస్తాడు, నీకు ఇప్పిస్తాను నేను, ఇంత డబ్బులు కట్టు, ఒక 5 లక్షలు కట్టు లేకపోతే 10 లక్షలు కట్టు, తర్వాత నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, యూ నో వాట్ ఐ మీన్. ఇలా అడిగి వాడిని టార్చర్ చేసిన వాళ్ళు కూడా, వాడికి ఇష్టం లేకపోయినా కూడా వాడు చచ్చినట్టు ఉండేట్టు. మగవాళ్ళకి ఇది చాలా చిన్న విషయంగా పరిగణిస్తాం మనం. ఓకే నిజమే, అది చాలా చిన్న, ఏముందిరా పోయేదేముందిరా, పెద్ద ఇదేదో కష్టపడిపోయినట్టు పోయి సుఖపడి వచ్చాడు వీడు, మళ్ళీ దాని గురించి మనకు చెప్తున్నాడు. కానీ ఏంటంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే అందరు మగవాళ్ళు అలా ఉండరు. కొంతమందికి కొంత ఇష్టం లేకపోయినా కూడా ఇంకా భరిస్తారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆన్ అ బ్రాడ్ ఇది సరే పొర అవసరం లేదు అని చెప్పి చేస్తారు. అండ్ ఒకవేళ కనుక లేడీ విషయంలో ఇది జరిగితే ఆవిడకి ఇష్టమై చేసినా కూడా ఆవిడ ఏ రోజైనా సరే అమ్మో నాకు అన్యాయం జరిగిందంటే 100 మంది వస్తారు. అది బేసికల్లీ ఏంటంటే జరిగినప్పుడు చేస్తే ఒక రకం, పోనీ ఒక వారం రోజులు నెల రోజుల లోపల చెప్పిన అదొకటి. 5 ఏళ్ల తర్వాత ఒకసారి వచ్చి ఇది చేస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఏదో గొడవ జరిగితే ఆ గొడవకి ఇలా చట్టాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. సరే తప్పు ఏం జరిగిందో ఆ కేసు పెట్టు. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, తను చెప్పిన కరెక్షన్ విషయండి. 5 years బ్యాక్ పెట్టిన కేసు ఏదైతే ఉందో అది పోక్సో యాక్ట్, అది తను పెట్టింది. అంటే అప్పటికి అమ్మాయి ఇంకా మైనర్, మేజర్ కాలేదు, 16 ఏళ్ళని వాళ్ళు చెప్పిన రికార్డ్స్ ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చారో ది బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే 2019కి ఆ అమ్మాయికి జస్ట్ ఇంకప్పుడు 16 years. సో పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే అంటే చాలా కారణం, అంటే ఈ ఒక్క సిచ్యువేషన్ కాదు, జనరల్గా మైనర్గా ఉన్నప్పుడు ఏదైనా అబ్యూజ్, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు అట్ ఎనీ టైం 5 years కావచ్చు, 8 years కావచ్చు, 10 years కావచ్చు, ఎప్పుడైనా తను పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి సెక్షన్ అక్కడ మోడిఫై చేశారు దాన్ని. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ విషయంలో తనకి ఏదైతే పెట్టారో పోక్సో యాక్ట్ ప్రకారం పెట్టడం జరిగింది. జనరల్ యాక్ట్స్ అట్లా చెప్పవండి, అంటే అలా అని చెప్పి టైం బండ్ ఎక్కడ 1 yearలో జరగాలి 6 monthsలో చెప్పాలని ఉండదు. దీనికి కూడా ఒక కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు డి షోలో ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఇంటిమేట్ డ్యాన్స్ మూవ్స్ ఉంటాయి. సో దానికి అలాంటి వాటికి అలో చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా మనం తప్పుపట్టాల్సి ఉంటుంది. డెఫినెట్గా 16 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అలాంటి దాంట్లో నువ్వు చేసినప్పుడు ఇంటిమసీ వాళ్ళ మూవ్స్ ఇది కూడా మారుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 18 ఏళ్ళు లేకుండా నువ్వు అట్లాంటివి చేయకూడదు అనే ఒక రూల్ కూడా ఉంది. మరి ఆ రూల్ని అని ఇంకొకటి ఏంటంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తుండొచ్చు. ఇప్పుడు ఎవరు కూడా ప్రేమించాలనుకున్నప్పుడు చాలాసార్లు నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టరా, నేను ప్రేమించాలనుకుంటున్నాను, లేకపోతే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టరా, ఇలాంటివి ఎవడు అడగడు కదా. అప్పుడు ఆవిడ 18 అని చెప్పుండొచ్చు, 19 అని చెప్పుండొచ్చు, హూ నోస్. సర్టిఫికేట్ ఉంది కాబట్టి కాదు కదా. అండ్ అలాగే ఆయన కూడా అవతల పక్క ప్రేమించేవాళ్ళు నేను హిందూని అని చెప్పేసి ఉండొచ్చు. తర్వాత సడన్గా ఏదో రోజున నేను ముస్లింని, నేను ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటాను అని ఉండొచ్చు.
సో ముస్లిమ్స్ యాక్ట్, ముస్లిం లా ప్రకారం కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ వైఫ్ యాక్సెప్ట్ చేస్తేనే సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్, ఓన్లీ 4 వరకు వాళ్ళకి అప్లై అదే అర్థమైంది. బట్ సో ఫస్ట్ వైఫ్ యాక్సెప్ట్ చేయాలి. వితౌట్ యాక్సెప్టెన్స్ ఓకే, మిగిలిన సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా చేసుకునే అవకాశం లేదు వాళ్ళకి కూడా. చేస్తారన్న బ్రాడ్ పిక్చర్ పాయింట్లో చెప్తున్నారు ఆయన. అదే అంటే నేనేంటంటే ఇలా ఎవరు కూడా exploitation కూడా సర్టిఫికెట్లు మెడలో వేసుకొని తిరగదు సార్. తిరగదు సార్. ఆయన నేను ఫలానా అని సర్టిఫికేట్ వేసుకొని తిరుగుండకపోవచ్చు, ఆవిడ నేను ఫలానా నాకు ఏజ్ ఇంత అని చెప్పి ఎవరు సర్టిఫికేట్ వేసుకొని తిరగరు. ఆవిడ చెప్పిందా లేదా అనేది పాయింట్, ఫస్ట్ పాయింట్. సో కాకపోతే ఇక నుంచి మనకి దీన్ని బట్టి మనం ప్రతిభాగాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక అమ్మాయిని ప్రేమించే ముందు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసి మొదలు పెట్టండి, అంతే కదా. అండ్ సీరియస్లీ నేను ఇంకో నోటు 100% అందరూ రాయిపించుకోండి. ఒకవేళ కనుక నువ్వు నన్ను వదిలేస్తే ఏంటి పరిస్థితి, నేను నిన్ను వదిలేస్తే ఏంటి పరిస్థితి, ముందుగానే రాసుకోండి. అగ్రిమెంట్ రాసుకోవాలి సార్. మ్యూచువల్ అగ్రిమెంట్ అవసరం. అని కాకుండా మ్యూచువల్ అగ్రిమెంట్ లేకపోతే ఎందుకంటే ఆ రోజు నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, ఎన్ని మాటలైనా అనొచ్చు. అవును, ఉన్ననాళ్ళు హాయిగా ఉండి సడన్గా ఒక రోజున వచ్చేసి కేసు పెట్టేసి, మగాడికి ఆప్షన్ లేదు, ఆడవాళ్ళకు ఉంది, వాడుకుంటున్నారు. మీరు ఇందాక చెప్పిన కల్చరల్ డిఫరెన్స్ పాయింట్ మాత్రం మ్యాటర్స్ లాట్ అండి. అంటే మన దగ్గర ఇక్కడ ఉండేటువంటి మన కల్చర్లో మనం ఎస్పెషల్లీ తెలుగు ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనం ఏదో డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నాం అని కాదు, కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే మన కల్చర్లో అది డ్రివెన్ అయ్యి ఉంటుంది, అది బై బర్తే అది డ్రివెన్ అయి ఉంటుంది. సో ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా కూడా లాట్ ఆఫ్ ఎమోషన్స్ చుట్టూ, దాంతోపాటు సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఏ విధంగా ఉంటాయంటే వద్దు వద్దు అనుకున్నట్టుంటారు. మీరు ఇందాక చెప్పినట్టు నార్త్లో వెన్ ఇట్ కమ్స్ టు నార్త్ ఆ విధంగా మనకు కనిపించదు, కట్టే కొట్టే తెచ్చేలానే ఉంటుంది. She is bold enough to do those moves. ఎస్ Why is she not bold enough to come to the media? సార్ ఇప్పుడు నేను నాగరాజు గారి పార్ట్ చాలా కీ తీసుకున్నాను. పాయింట్ చెప్పారు చూడండి సార్, ఒకసారి అది రిపీట్ చేయండి సార్. అది ఆ డ్యాన్స్లో చాలా బోల్డ్ మూవ్స్ ప్రపంచం అంతా చూస్తారు. మరి దాన్నప్పుడు ఏ రకంగా భయపడకుండా అంత బోల్డ్ మూవ్స్ నేను చేయగలను అనుకున్నప్పుడు, ఒకవేళ అలాంటి అసాల్ట్ జరుగుతున్నప్పుడు అదే ధైర్యంతో బయటకు వచ్చి చెప్పడానికి ఏం అడ్డం వచ్చింది? కరెక్ట్ పాయింట్. అవును, అంటే అక్కడ షోలో చేసేటప్పుడు మాత్రం బోల్డ్ మూమెంట్స్కి ఇబ్బంది లేదు. బట్ వైల్ రొటీన్ లైఫ్లోకి, మన రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేసరికి అబ్లిగేషన్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి. అది సో అంటే మనకి విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలనుకున్నప్పుడు మనకి ఏది కావాలనుకుంటే అది తగ్గట్టుగా వాడుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్ చాలా కోణాలు ఉన్నాయండి. మీరు మాట్లాడుతుంటే ఒక యాంగిల్లో దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. 360 డిగ్రీస్లో కనుక చూస్తే మనకు కొత్త కొత్త విషయాలు బయటపడేటువంటిది ఉంది. అండ్ ఇంకొకటి కూడా, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇది చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ కనుక అన్యాయం జరిగితే యూనియన్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిని నేను ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి క్లోజ్డ్ వన్స్తో నేను మాట్లాడి, నేను ఆ ఇండస్ట్రీలో ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళందరితో మాట్లాడినప్పుడు అమ్మాయి నిజంగానే చాలా మంచిదనే టాకే ఎక్కడైనా నాకు వినపడింది. ఎక్కడైనా సరే నాకు అదే వినపడింది తప్ప. బట్ అట్ ద సేమ్ టైం మంచి చెడు అన్నప్పుడు ఒక ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తితో ఒక అఫైర్ నడపడం అనేది ఆవిడ అవతల ఒక స్త్రీకి ఇబ్బంది అవుతుంది అనే కోణంలో కనుక చూస్తే మరి అది మంచా అనేది మనం ఆలోచించినప్పుడు, అవునవును, సో మేబీ మరీ చిన్నపిల్ల అంత ఆలోచించుకుండకపోవచ్చు, తన కెరీర్ గురించి ఆలోచించుండొచ్చు. చిన్నపిల్లే కాదు, ఎవరైనా సరే జనరల్గా లేడీస్ వాళ్ళ లైఫ్ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. ఎంత అందగాడు, ఎంత మన్మధుడు అనే దానికన్నా వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువగా నా లైఫ్, నా సేఫ్టీ, రేపు నా ఫ్యూచర్, నా బిడ్డలు వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు అనేదే ఎక్కువగా ఆవిడ ఈ కోణంలోనే ఆలోచిస్తారు. సోషల్ స్టేటస్. యా, సో అలా ఆలోచించినా లేకపోతే ఆ అమ్మాయి ఎందుకు తీసుకుందో అది. బట్ ఇండస్ట్రీలో ఏంటంటే ఇవన్నీ కామన్. అక్రమ సంబంధాలు పెద్ద కొత్త విషయం ఇండస్ట్రీలో కాదు, ఇవాళ రేపట్లో బయట కూడా సర్వసాధారణం అయిపోయినాయి. అండ్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అక్రమ సంబంధాలు నైతికంగా నేరం కావచ్చు, బట్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని శిక్షలు వేయమనే కరెక్ట్ కాదు. దాన్ని బేస్ చేసుకుని మీరు కావాలంటే విడాకులు అడగండి. అవునండి. ఇప్పుడు పెళ్ళైన ఒక భార్య భర్త ఉన్నారు, ఒక భర్త కానీ భార్య కానీ వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం పెట్టుకుంటే అది నైతికంగా తప్పు కావచ్చు, కానీ చట్టపరంగా శిక్షార్హమైన నేరం కాదు. అది మీరు కనుక ప్రొడ్యూస్ చేస్తే విడాకులు తీసుకోవచ్చు, అంతవరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న సైజు లీగలైజ్ చేసినట్టే అయిపోయింది అక్రమ సంబంధాలు అన్నట్టుగా. ఇప్పుడు ఎవరికి లేవండి అక్రమ సంబంధాలు, వాళ్ళకి లేవా, వీళ్ళకి లేవా ఉన్నాయండి. అంటే అనేది ప్రైవేట్ లైఫ్ ని ఎలా అంటే ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అనేటువంటి పాయింట్ లో కూడా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ ఇండస్ట్రీలో దీన్ని పెద్ద తప్పుగా చూడరు అనే ఒక చిన్న సార్ ఇప్పుడున్న దాంట్లో అయితే ప్రాపర్గా ఆల్మోస్ట్ అట్లనే ఉందండి. అంటే దేంట్లోనూ ఇదే తప్పు, ఇదే రైట్ అనే పాయింట్లో కంటే కూడా ఇండస్ట్రీ అనే కాదు, మనం వింటుంటాం ఎస్ఐ గారికి చిన్న 2 టౌన్ ఎస్ఐ గారికి పెద్దిల్లు చిన్నిల్లు క్యారేజ్ ఇవ్వాలంటే కానిస్టేబుల్ ఏ క్యారేజ్ ఇవ్వమంటారు, పెద్దింటికి ఇవ్వమంటారా, చిన్నింటికి ఇవ్వమంటారా. ఇండస్ట్రీ అనే కాదు,
అన్ని చోట్ల అన్ని వర్గాల్లోనూ ఈ ఒకప్పుడైతే ఓపెన్గానే చక్కగా అన్ని రంగాల్లోనూ పెద్ద ఆవిడ చిన్న ఆవిడ అని చెప్పి చక్కగా ఓపెన్ పెళ్లి చేసుకున్నారు. బట్ చట్టాలు వచ్చిన తర్వాత ఇవి కొంచెం ఇదైనాయి. బట్ ఇప్పుడు ఈ లేడీస్ కూడా ఏమి మనకి తగ్గేదేలే అన్నట్టుగా మనకి అవి కూడా కనబడుతున్నాయి. బట్ ఈ గ్యాస్ లైటింగ్ అని ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయిందండి, దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ అనుకున్నటువంటి ఇమేజ్ అంతా కూడా డిఫేమ్ అయిపోయినట్టే కదా సార్. టోటల్గా అనుకున్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా ఆయన పెట్టుకున్న పేరు అంతా కూడా, ఇంతకుముందు మీరు ప్రీవియస్ కేసులో కూడా అదే చూశారు, మీరు స్టడీ చేసిన కేసులో కూడా ఇంత పబ్లిక్గా ఉన్నటువంటి ఇంత పెద్ద సోషల్ టోటల్ ఎక్కడెక్కడైతే మెంబర్షిప్లు ఉన్నాయో అన్ని టక్కడ క్యాన్సిల్ చేసుకుంటూ, అంటే ఏం పాపం చేశాడు సార్? మగాడిగా పుట్టడం తప్ప? మగాడిగా పుట్టడం తప్ప అండి? ఇక్కడైతే అలాగే అనిపిస్తుంది సార్. మనం యాజ్ లాంగ్ యాజ్ మనం ఈ చట్టాలని లేకపోతే ఈ బయాస్డ్ సిస్టమ్ని మనం మార్చుకోకపోతే, అండ్ మగాళ్ళ ఆలోచన కూడా మారాలి సార్. ఎంతసేపు ఇప్పుడు చూడండి, వాళ్ళు తన లైఫ్ సెట్ అవుతుందా లేదా అని ఆ తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మగాడు అలా ఎప్పుడు ఆలోచిస్తాడు? ఓకే, ఈ నాకన్నా బెటర్ అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుంది నాకు అని చెప్పి ఆలోచించినప్పుడు రేపు ఆ అమ్మాయి వీడి మీద ఇట్లాంటి కేసులు పెట్టదు. ఎందుకంటే రిటర్న్లో వాడే పెట్టచ్చు, నేనే ఇక్కడ విక్టిము, ఆ అమ్మాయి నాకు పోషిస్తూ ఉండింది, సో ఇవాళని చెప్పి కదా. కానీ మగాడు ఆలోచన అలా ఉండదు. మగాడు ఆలోచన మనస్ఫూర్తిగా లవ్ చేస్తాడు, లేకపోతే ఇష్టపడి లవ్ చేస్తాడు, రూపమో గుణమో ఇది చూసి లవ్ చేస్తాడు తప్ప ఈ సెటిల్మెంట్ యాంగిల్ లేకపోతే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే యాంగిల్ ఫస్ట్ వీళ్ళు కూడా దీని నుంచి బయటికి రావాలి సార్. లేడీస్ కూడా దీని నుంచి బయటికి రావాలి ఫస్ట్. ఏంటంటే ఒక 20 ఏళ్ల క్రితం అంటే ఓకే, ఆపర్చునిటీస్ తక్కువగా ఉండే, మన వాళ్ళు కూడా చదువుకి ఉద్యోగాలకి పంపిస్తూ పోకుండా ఉన్న టైంలో రైట్, సో ఒక మంచి అయ్యే చేతిలో పెట్టాలమ్మా, అతను బాగా చూసుకున్నాడు, ఫైన్. కానీ ఇప్పుడు మగాడికన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. నేను వెళ్ళాను అనుకోండి ఎక్కడైనా యాంకరింగ్ కోసం, ఎవరైనా 2-3 అమ్మాయిలు వచ్చారనుకోండి, నన్ను లాస్ట్ పిలుస్తారు. ఎక్కడైనా ఈవెంట్ జరిగిందనుకోండి, ఫస్ట్ అమ్మాయిని వచ్చి మాట్లాడమనండి. ఇది జరిగేది ఇండస్ట్రీలో. కానీ ఇంకొకటి ఏంటంటే, ఒక ఇండస్ట్రీలో ఒక మగాడు నిలదొక్కుని, ఇప్పుడు రాజస్థాన్ లాంటి వాడు ఉన్నాడు, అతను ఏ సపోర్టు లేకుండా వచ్చి, ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి నిలబడ్డాడంటే నిజంగా అది అతని స్వయం కృషి తప్ప ఇంకోటేం కాదు. కానీ చాలా చోట్ల మనం చూస్తుంటాం ఈ కాస్టింగ్ కౌచ్, ఇది మగాడికి ఎక్కడా లేదుగా. ఉన్నా కూడా ఎవడు చెప్పుకోడు, దాని గురించి ఎవడు మాట్లాడు, ఈజీ తీసుకుంటారు. కానీ ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల నేను సఫర్ అయ్యాను, బట్ తప్పదు కొన్నిసార్లు, అలాగే నాకు ఆఫర్లు వచ్చాయి, ఇప్పుడు నేను పెద్ద హీరోయిన్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మగాడికి ఆప్షన్ కూడా లేదు కదా, వాడి దగ్గర ఇచ్చుకోవడానికి ఏమీ లేదు. చచ్చినట్టు వాడి కష్టం, వాడి టాలెంట్తోనే ఎవడైనా స్టార్. ఇవాళ నేను ఇక్కడున్నా, లేకపోతే మీరు ఇక్కడున్నా, ఎవరైనా మగాడు వాడి టాలెంట్తో మాత్రమే స్టార్ అవుతున్నాడు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. వ్యాలిడ్ పాయింట్ అండి. బట్ ఏ రకమైన ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేసినా కూడా, కాస్టింగ్ కౌచ్ అడిగినా అడగకపోయినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్కే ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ మీడియాలోను, ఇండస్ట్రీలోను, వీటిలోను కూడా ఎక్కడన్నా కూడా లేడీస్కి ప్రిఫరెన్స్. అండ్ మగాళ్ళు హీరోలు అవ్వాలంటే జనరల్లీ స్టార్స్ వాళ్ళ కొడుకులు అవుతున్నారు తప్ప, ఒక కొత్త వాడు వచ్చి నిలదొక్కోవాలంటే అది సంథింగ్ ఎల్స్ అలా అవుతుంది తప్ప ఇలా అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో జెండర్ ఈక్వాలిటీ అన్నది కేవలం పేపర్లోనే పరిమితం సార్. ఈవెన్ చట్టాల్లో కూడా జెండర్ ఈక్వాలిటీ లేదు, నేను గట్టిగా చెప్పగలుగుతా బీయింగ్ ఎన్ అడ్వకేట్గా. జెండర్ ఈక్వాలిటీ మాట్లాడుకోవడానికి, ఈవెన్ పేపర్లో చదువుకోవడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి బాగుంటాయి తప్పించి జెండర్ ఈక్వాలిటీ అనేది ఈవెన్ దో లీగల్ సిస్టంలో కూడా జెండర్ ఈక్వాలిటీ లేదు సార్. సార్ ఇది కన్క్లూడ్ చేసే ముందు ఫైనల్ పాయింట్ ఒకటి అడుగుతుంది సార్. ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అంటం జరిగింది, అంటే అమ్మాయి సైడ్ తప్పు జరిగితే నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు, బట్ అబ్బాయి సైడ్ కనుక తప్పు జరిగితే డెఫినెట్గా దాని మీద క్వశ్చన్ చేసేటువంటి ఇది ఉంది అని చెప్పేసి బాహాటంగానే దాని మీద చెప్పడం జరిగింది. ఫర్దర్గా ఎటువంటి ఇన్సిడెంట్స్కి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోండి, సెక్టర్ ఆఫ్ పీపుల్ అనుకోండి, మగాళ్ళందరూ కలిసి కూడా కొంతమంది విమెన్ కూడా మిమ్మల్ని సమర్థించుకుంటూ మీరు లాస్ట్ టైం టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి ప్రాసెస్లో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. అంటే అంత పాజిటివ్గా, ఈవెన్ మీ ఇన్స్టా కూడా అది పెరిగింది దానివల్ల. అదే మీకు చెప్తా. ఇప్పుడు అంటే ఉమెన్ సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఉన్నారు, మాస్టర్ ఉన్నారు, సరే ఆయన మీద కేసు పెట్టిన మహిళ ఒక ఆవిడ ఉంది. సో ఈవిడ తరపున మహిళలు నిలబెడితే, మరి మాస్టర్ వైఫ్ ఆవిడ మహిళ కదా, మరి వాళ్ళు ఎవరి పక్కన నిలబడతారు? మన పక్కన నిలబడతారు. మనం అదే అంటున్నాను, అంటే వాళ్ళు వీళ్ళు అని చెప్పాను. ఇప్పుడు ఇది జస్ట్ ఇంకా అసలు ఏమి తెలియకుండానే మనం మాట్లాడుతున్నాం. అవునండి. సో ఒకవేళ కనుక ఇది అయితే 5 ఏళ్లలో శుభ్రంగా ఉండేసి లాస్ట్న ఏదో గొడవ అయింది కదా అని చెప్పి, ఇప్పుడు నేను అనేది ఒకటే, ఒకవేళ కనుక నిజంగానే నీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, ఏ అన్యాయం జరిగిందో దాని మీద కేసు పెట్టు. మాస్టర్ నాకు అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నాడా, ఓకే, దాని మీద కేసు పెట్టు. నా కార్డు రానివ్వకుండా చేస్తున్నాడా, దాని మీద కేసు పెట్టు. ఆర్ హెరాస్ చేస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, నాతో బలవంతంగా ఉండు, ఓకే, నేను ఇప్పుడు బ్రేకప్ అయిపోయాను, నేను వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, బట్ స్టిల్
ఆయన నాతోనే ఉండు, ఇంకెవరు నువ్వు చూడడానికి వీలేదు అని చెప్పి అంటున్నాడా? ఆయనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆయన లైఫ్, నాకు లైఫ్ ఉండాలి కదా, నేను దానికోసం వెళ్తుంటే ఆయన నన్ను ఆపుతున్నాడు నా లైఫ్ని. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే అది మొరాలిటీ. అదే అంటున్నా, అక్రమ సంబంధాలు నా ప్రాబ్లం కాదు, అక్రమ కేసులే నా ప్రాబ్లం, అక్రమ సెక్షన్సే నా ప్రాబ్లం. సో ఒకవేళ కనుక అదే జరుగుతోందా అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉంది. either ఆ అమ్మాయి వచ్చి బయటికి మాట్లాడడమా, లేకపోతే మనకి ఏదైనా సరే సాక్ష్యాధారాలు వాళ్ళ సైడ్ నుంచి, ఈ కొరియోగ్రాఫర్ గారి సైడ్ నుంచి ఏదైనా వచ్చినా కూడా మనం దాన్ని పరిశీలించి ఖచ్చితంగా మాట్లాడచ్చు. సార్ మీరైతే ఖచ్చితంగా ఈ సెక్షన్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయనే కాదు, మాస్టరే కాదు, అక్రమ సంబంధాలే కావక్కర్లేదు, ప్రేయసి ప్రియుల్లో కావచ్చు, లేకపోతే మొగుడు పెళ్ళాలైనా సరే, ఏదో ఒక రోజున చిన్న గొడవ అయినా సరే, నాకు సినిమాకి తీసుకెళ్ళలేదు, లేకపోతే నేను ఉల్లిపాయలు కోసేమంటే కోసి ఇవ్వలేదు అని చెప్పి కోపం వచ్చి ఆ గొడవ పెద్దదయ్యి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేయచ్చు. ఎందుకంటే 4 ఫోటోలు ఉన్నాయి, మీరు కలిసి ఉన్నట్టు కొన్నాళ్ళు సాక్ష్యాలు ఉన్నాయి, చాలు, ప్రైమ్ ఆఫీసీ కేసు అయిపోతుంది. ఇది మనం మార్చుకోకపోతే కుక్కిన పెయిన్ లాగా ఇంకా అంత జీవితకాలం ఇలా 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 భయపడుతూ బతకాలి. అది 50% పాపులేషన్ ఉంది, ట్యాక్సీలు కడుతున్నాము, రోడ్లు ఇస్తున్నాం, మనమే ఇవన్నీ చేస్తున్నాం. అంతా చేసి ఖచ్చితంగా మన అమ్మల్ని, మన చెల్లెల్ని మనం కాపాడుకోవాలి. రెస్పెక్ట్. నో డౌట్ అమ్మో, మన ఇంట్లో పిల్లలు మనం కాపాడుకోవాలి సార్. ఎప్పుడు ఏ చిన్న కోపం వచ్చినా కూడా సరే నీ మీద నేను, నీ గొంతు మీద కాలేసి నీ జీవితాన్ని కాలు రాస్తాను, జీవితం అంతా నాశనం చేసినట్టే కదా. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ పెట్టి లేకపోతే జైల్లో రిమాండ్లో పెడితే మనిషికి పరుగు పోయినట్టే కదా. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ అంతా అయిపోయింది సార్. జనరల్గా మనం చూస్తుంటాం కోర్టులో నిర్దోషిగా విడుదల చేస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత, జీవితం 10 ఏళ్ళు సంక్రాంతి ఇచ్చేసి ఇప్పుడు తర్వాత నిర్దోషిగా విడుదల చేస్తే ఏమైంది అక్కడ? ఇక్కడ నిజంగా జరిగిన రేపు ఈయనకి సమాజంలో అప్పుడు ఏం చేస్తారు? ఇంకా 499, 500 అని సెక్షన్లు పెడతారు, డిఫమేషన్ కేసులు పెట్టి. సెక్షన్ 499, 500 ఈ డిఫమేషన్స్, పరునష్టం దావా, ఇవో నాకు ఇంత డ్యామేజ్ ఉంది, నా వాల్యూ ఎంత ఉంది కాబట్టి అది అవి మళ్ళీ ఒక 10 years, మళ్ళీ 4-5 years మళ్ళీ ఆ కేసులు మళ్ళీ డిస్కషన్స్. అవును. సో ఫర్దర్గా ఇటువంటి వాటి మీద మీ మూమెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? కన్క్లూడ్ చేసేటప్పుడు అడుగుతున్నాను. ప్రస్తుతం అంటే నేను ఒక వారం 10 రోజుల్లో ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేసి ఒక చిన్న దీనికి ఒక బాధితులకి ఎటువంటి చర్యలు ఎటువంటి సేవ మనం చేయొచ్చు, వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఎటువంటి లీగల్ అడ్వైజ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ హెల్ప్ టు దెమ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఎంతమందికైనా మనం చేస్తాం. బట్ ఇది ఇక్కడతో కాదు, మనం గట్టిగా పోరాడి హక్కులను సాధించుకుంటే తప్ప ఇది అయ్యేది కాదు. దీనికోసం నేను లైఫ్ లాంగ్ ఇదే స్పెండ్ చేస్తానని చెప్పట్లేదు. బట్ ఒకటైతే ఫామ్ చేసి ఇక చట్టం దాని పని చేసుకుపోతున్నట్టుగా పరిధిలో ఇంకా వాలంటీర్స్గా చేరే వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే ఒక డిఎన్ఏని తయారు చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ సస్టైనబుల్ ఒక సొల్యూషన్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. లాయర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా సార్, డెఫినెట్గా మీరు ఏదైతే స్టార్ట్ చేయబోతున్న యాక్టివిటీలో డెఫినెట్గా నేనైతే సపోర్ట్ ఉంటుంది సార్ మీకు లీగల్ పరంగా కూడా. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ.